హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎంతో ఈజీగా తినగలిగే విధంగా దూదుల్లాంటి మెత్తటి చపాతీల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్తో సహా చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో కనుక మీరు చపాతీలు ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చూసారా ఇలా మెత్తగా వస్తాయి. ఎలాంటి డౌట్ లేకుండా ఏ వయసు వాళ్ళైనా కానీ చక్కగా తినేయచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా మెత్తటి దూదుల్లాంటి చపాతీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం చపాతీ పిండి కలుపుకోవడానికి ముందుగానే ఒక గిన్నెలోకి 2 కప్పుల నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఒక గిన్నెలోకి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఉప్పు అంతా కూడా కలిసిన తర్వాత మనం ముందుగానే వేడి నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు చేయి పెట్టేసి కలిపారంటే ఈ నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి కాలుతుంది. అందుకని ఇలా స్పూన్ తోనే కొద్దిగా కలుపుకోవాలి. మనం మరిగించుకున్న నీళ్లు మొత్తం ఒకేసారి వేసేసుకుండా సగం నీళ్ళని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు పిండిని ఈ వేడికి మగ్గనివ్వాలి. ఇలా చేశారంటే మీకు చపాతీ పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి అనమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు స్పూన్తో కాకుండా మీ చేత్తోనే కొద్దిగా మనం మరిగించుకున్న నీళ్ళనే వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకున్నాం కాబట్టి వేడి కొంచెం తగ్గుంటుంది అనమాట. అలాగే మనం ముందుగా మరిగించుకున్న నీళ్లు కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటాయి అనమాట. ఆ గోరువెచ్చగా ఉన్న నీళ్ళనే కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. మీరు పిండిని ఎక్కువసేపు కలుపుకుంటే పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఉదయం చేసిన చపాతీలకు నైట్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అలాగే పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పిండి ఇక్కడ మనం 2 చేతులతో పట్టుకొని చూస్తే ఇలా కొంచెం క్రాక్గా ఉంది కదా, ఈ విధంగా ఉండకూడదు. బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు చేతికి అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి అలా అతుక్కోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని కలుపుకోండి. మనకి చపాతీ పిండి రెడీ అయింది అని ఎలా తెలుస్తుందంటే చపాతీ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మీరు పిండి కలుపుకుంటున్న బౌల్ కానీ లేదంటే మీ చెయ్యి కానీ 2 కూడా క్లీన్గా ఉండాలన్నమాట. అంటే అలా ఎక్కడా కూడా మనకి పిండి అతుక్కున్నట్టుగా లేకుండా ఇలా క్లీన్గా ఉంది అంటే చపాతీ పిండి రెడీ అయిపోయిందని అర్థము. అంత సాఫ్ట్గా మీరు పిండిని కలుపుకోవాలి. అప్పుడే మీకు చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పిండిలో ఉన్న జిగురంతా కూడా వచ్చి పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి మొత్తం తీసుకోండి. నేనైతే మీడియం సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీడియం సైజులో పిండి మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ పొడి పిండిలో ఈ బాల్ని అద్దుకొని ఈ విధంగా చపాతీ లాగా మీడియం సైజులో రోల్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చపాతీని రోల్ చేసుకోవాలి. సో చపాతీలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పెనం మీద ఈ చపాతీని వేసుకోండి. పెనం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు చపాతీ బాగా కాలుతుంది అనమాట. పెనం సరిగా వేడి అవ్వకపోయినా కానీ చపాతీలు గట్టిగా వేగుతాయి. అందుకని బాగా వేడిగా ఉన్న పెనం మీద చపాతీని వేసేసి 2 వైపులు కూడా ఒక్కొక్క 10 సెకండ్ల పాటు నూనె ఏమీ వేసుకోకుండా కేవలం చపాతీని మాత్రమే కాల్చుకోండి. ముందే నూనె వేసుకోకూడదు. 2 వైపులు కూడా చపాతీ కొద్దిగా ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని ఈ చపాతీని 2 వైపులు కూడా లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చపాతీ ఇలా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్లో కాల్చుకోండి. ఇక నేను మీకు ఒక చపాతీని చూపిస్తున్నాను చూసారా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా చేతిలో పెడితే ఉండైపోతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి క్రిస్పీ ధనం అనేది లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన చపాతీ అయితే పిల్లలు గొంతుకు అడ్డుపడుతుందని కూడా లేకుండా చాలా సాఫ్ట్గా చక్కగా తినేస్తారు. వయసు అయిపోయిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తినొచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడి నీళ్ళు వేసుకొని ప్రిపేర్ చేసి ఒక్కసారి ఈ విధంగా చపాతీలను ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.